హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి వ్లాగ్స్. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన పప్పు చేసి చూపిస్తానండి. ఆకుకూర పప్పు. అది ఏం ఆకంటే గంగవాయలాకు పప్పు అండి. చాలామందికి తెలిసి ఉండదు. నాకు తెలిసి గంగవాయలాకు పప్పు చాలా అంటే చాలా ఆరోగ్యకరమైన ఆకు అనమాట. ఇది చాలా తక్కువగా దొరుకుతుంది అనమాట. పల్లెటూరులలో ఎక్కువ శాతం గంగవాయలాకు ఇలాంటి ఆకుకూరలన్నీ దొరుకుతాయి. మన సైడ్ దొరకవు కదండి. మా అమ్మమ్మ అయితే స్పెషల్గా పంపించింది అనమాట. ఇది పప్పులో వేసి వండు బుజ్జమ్మ అని నాకైతే పంపించిందండి మా అమ్మమ్మ. ఈ గంగవాయలాకు పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఆరోగ్యం కూడా. షుగర్ పేషెంట్లకైనా ఎవరికైనా సరే, ఇప్పటి కాలం పిల్లలకి ఈ గంగవాయలాకు అని కానీ ఇంకా 4-5 రకాల ఆకులు ఉంటాయండి. అవి ఏమీ తెలియదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పప్పు ఎలా చేయాలో, ఇందులో ఏమేమి వేసానో నేను మీకు చూపిస్తానండి. ఎంతో ఆరోగ్యకరమైన పప్పు ఈరోజు మీకు చేసి చూపిస్తాను. లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, గంగవాయలాకు ఇదే అనండి. చూడండి, చాలామందికి తెలియకపోవచ్చు. నాకు తెలిసి కొంతమందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఈ ఆకుకూరకు వచ్చేసి కాడలు మందంగా, ఆకులేమో ఇలా చిన్న చిన్నగా ఉంటాయండి. మన మెంతి కూర ఉంటుంది కదా, అలాగే ఉంటాయి. కానీ ఆకు కొద్దిగా మందంగా ఉంటుంది. చూడండి, ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఆకు చాలా మందంగా ఉంటుంది. అలాగనే కాడలు కూడా చాలా మందంగా ఉంటాయండి. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. పొన్నగంటి కూర అయినా, ఇలా గంగవాయలాకు కూర అయినా, ఏదైనా సరే అండి పప్పులో వేసుకోవచ్చు. ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా నిగనిగలాడుతుంది కదా. చాలా షుగర్ పేషెంట్లకైతే చాలా హెల్దీ అని చెప్పొచ్చు. షుగర్ పేషెంట్లకనే కాదండి, ఎవరైనా సరే. ఈ మధ్యకాలంలో పిల్లలకైతే ఇలాంటి కూరలు అస్సలు ఏమీ తెలియట్లేదు. పిల్లలకి తెలియజేయాలి మనం. వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటివి చూపించాలి, వండి పెట్టాలి కూడా. పిల్లలకి అస్సలకి తెలియదు కదండి ఈ కాలం పిల్లలకైతే. చూసారు కదా ఫ్రెండ్స్, గంగవాయలాకు కూర అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు పప్పులో ఎలా వేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నానండి. దీంట్లో ఒక కప్పు నిండా పప్పు వేస్తున్నాను. కందిపప్పు. మామూలుగా ఎర్రపప్పు అయినా వాడుకోవచ్చు, పెసరపప్పు అయినా, ఏ పప్పుల్లోకైనా బాగుంటుందన్నమాట. ఒక కప్పు పప్పు వేసుకున్నాక దీన్ని శుభ్రంగా కడిగేసి ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు వేస్తున్నాను. నీళ్ళన్నీ వేసుకున్నాక పప్పు మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలండి. తర్వాత దీంట్లో శుభ్రంగా కడిగి ఉంచుకున్న గంగవాయలాకు కూర వేసుకుంటున్నాను. మామూలుగా పప్పులో కాకుండా టమాటా వేసి చేసుకోవచ్చు. ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా మామూలుగా మనం గోంగూర కూర చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ గంగవాయలాకు కూర అంతా వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత ఒక 10-15 పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసేసాను పొడవుగా. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలండి, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టమాటాలండి. కొంచెం పుల్లగా కారంగా బాగుంటుందన్నమాట. తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. సరిపోకపోతే తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుంటున్నానండి. గంగవాయలాకు పప్పు కొద్దిగా పిల్లలు తినరు కాబట్టి కొద్దిగా టమాటా వేసుకుంటే కొద్దిగా పుల్లగా కమ్మగా బాగుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి 2 టమాటాలు అయితే వేసాను. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసి 1 స్పూను కుక్కర్ విజిల్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. అప్పుడే పప్పు మెత్తగా ఉడికిపోతుంది అనమాట. మూడు విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయిందండి. చూసారు కదా, పప్పు చక్కగా ఉడికిపోయింది. మరీ ఎక్కువగా విజిల్స్ వస్తే పప్పు ఎక్కువగా ఉడుకుతుందండి. అలా ఎక్కువగా ఉడికితే పప్పు అంత బాగోదు. ఇలా కొద్దిగా ఆకులు అనేది ఎక్కువగా ఉడకొద్దు అనమాట. ఇలా కచ్చాపచ్చగానే ఉండాలి పప్పు అయినా సరే. అప్పుడు ఎనుపుకుంటే మనకి కొద్దిగా మెత్తగా ఉంటుందన్నమాట. చూసారు కదా, అంతా పప్పు గుత్తితో ఎనిపేసి ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. మెయిన్ ఇందులో తాలింపే ముఖ్యమండి. ఏ పప్పుకైనా సరే మనం పప్పు తాలింపు పెట్టామంటే పక్కింటికి వాసన రావాలి, అంత బాగుండాలన్నమాట. ఇప్పుడు ఒక వెడల్పాటి ఒక చిన్న కడాయి తీసుకొని దీంట్లో ఒక 10 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను.
ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 స్పూను తాలింపు గింజలు, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను. తర్వాత 1 స్పూను జీలకర్ర అండి. అన్నీ కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే తాలింపు అనేది టేస్ట్ అదిరిపోతుందండి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపు అనేది గ్యాస్ సిమ్లోనే ఉంచేసి అస్సలు మాడనివ్వకూడదండి. మెయిన్ ఇందులోనే ఉంటుందన్నమాట. మనం పప్పు ఎలా వండుకున్నా సరే తాలింపులోనే ఉంటుంది పప్పు టేస్ట్ అనేది. పప్పు తాలింపు పెడుతుంటేనే ఇంటికి వాసన రావాలన్నమాట. పక్కింటికి చూడండి, ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. చూసారు కదా, అంతే, ఎంతో టేస్టీగా ఉండే గంగవాయలాకు పప్పు రెడీ. నచ్చితే లైక్ చేయండి.